ఒకవేళ మీరు గెలిచారనుకో సాయంత్రం కూడా నేను పనికొస్తా. ఒకవేళ నేను గెలిచాననుకో మిగిలిన పని మీరు చేసుకోవాలి. అమ్మని పెద్ద ప్లానే. సర్లే చూద్దాం. ఎస్ చచ్చిపోయింది. ఎస్ పనికి రెడీగా ఉండండి అమ్మగారు. నీ పనిని నీతోనే చేయిస్తా చూడ్చారు. నేనే గెలిచాను. చారుతో పందెం అంటే అలాగే ఉంటది అమ్మగారు. సరే ఇంకేమైనా పందెం చెప్పు. అయ్యగారి మీద పందెం వేసుకుందామా? ఆర్య మీదనా? ఏం పందెం? అయ్యగారికి వేరే అమ్మాయిలాగా ఫోన్ చేస్తా. ఆయన బాగా మాట్లాడారనుకో నేను గెలిచినట్టు, ఆయన సరిగ్గా మాట్లాడలేదనుకో మీరు గెలిచినట్టు. ఇది రేపటి పనికి పందెం. ఆర్య ఏమీ తెలియని అమ్మాయిలతో మాట్లాడు, అసలు చూడని కూడా చూడడు. హీస్ అ జెంటిల్మెన్, నాకు తెలుసు. ఈసారి గెలుపు నాదే. ఆహా సరే అమ్మగారు, అది చూద్దాం. నేను మొన్ననే కొత్త సిమ్ తీసుకున్నా, ఫోన్ తీసుకొస్తాగండి. హలో అయ్య గారు. ఆర్య గారు, నేను ప్రియాని. మీ ఆఫీసే, మీ పక్కన డిపార్ట్మెంటే. నేనెప్పుడు చూడలేదే. నేను మాత్రం మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నారు? ఇందాకే చెప్పా కదా పక్కన డిపార్ట్మెంట్. సర్లే గాని తిన్నారా? తిన్నాను. మీ వాయిస్ చాలా బాగుంటది తెలుసా. మీ డ్రెస్సింగ్ కూడా. సో మచ్. మీరు రింగుల్ జుట్టు చూస్తుంటే నాకు గింగిరాలు తిరుగుతాయి. మీరు మరీ పొగడేస్తున్నారు. మీరు చాలా మంచి జోకులు వేస్తున్నారు ఆర్య గారు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగా మాట్లాడారు. సరే గాని మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది నాకు. షూర్, కలుద్దాం. ఓకే, నేను మీకు వాట్సాప్ చేస్తాను లొకేషన్. ఓకే బోయ్. సరే అమ్మగారు, నాకైతే పనేం లేదు. రేపు నేను మా ఆయన కలిసి అలా జాలీగా సినిమాకి వెళ్ళొస్తాం. ఎల్లుండి కలుద్దామే, కుదిరితే ఆ రోజు కూడా పందెం వేసుకుందాం. సరేనా? బోయ్. ఈ రోజు వెళ్ళింట్లో రక్త బండే. సుధా ఎక్కడికి వెళ్ళింది? ఏం నువ్వు చేస్తున్నావు? చారు రాలేదా? ఏంటి సీరియస్గా ఉంది? ఇప్పుడు ఎలారా బాబు? డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది. ఏంటి ఇప్పుడు కొత్తగా? గాజువాకే పిల్ల మాది, గాజులో లమ్మే పిల్ల మేము. నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది ఆర్య. అది కాదు కానీ చారు లంచ్ ఏం చేసింది? వాట్సాప్ లో లొకేషన్ వచ్చింటది కదా, వెళ్ళి తినిపో. లొకేషన్ రావడం ఏంటి? ఓ నీ రింగుల్ జుట్టు చూస్తుంటే నాకు అది కింగరాలు తిరుగుతున్నాయి ఆర్య. మీరు రింగుల్ జుట్టు చూస్తుంటే నాకు గింగిరాలు తిరుగుతాయి.